ఇదే కోర్టుకి తల్లిదండ్రుల బాధలు గాని ఇబ్బందులు గాని తెలియదా? వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. ఏ రకంగా మనం అంటే తీర్పు ఒకళ్ళ ఫేస్ చూసి ఇవ్వడం కాదు కదా, ఆధారాలు చూసి వాస్తవాలు చూసి వాటిని మొత్తం క్రోడీకరించి తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. అంతేగాని ఏదో పైగా మాట్లాడుకొని పైగా చేసి పెట్టడం అనేది ఉండదు. మీరు ఇంకో విషయం గమనించాలా, ఒకవైపేమో ఆ అభ్యర్థులు తెలుగులో ఉన్న ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇంగ్లీష్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఉర్దూలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ 3 సబ్జెక్టుల కంటే కూడా తెలుగులోనే ఎక్కువ ఉంది. తెలుగులో ఎక్కువ ఉన్న అభ్యర్థులకు తెలుగులో మార్కులు తక్కువ వచ్చి ఇంగ్లీష్లోనో లేకపోతే ఉర్దూలోనో వాళ్ళకి ఎట్లా ఎక్కువ వచ్చినాయి అనేది అదే కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా తీసుకోదా? అటువంటి వాళ్లకు ర్యాంకులు వస్తే దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా తీసుకోదా? అటువంటి వాళ్ళకి జాబ్ వస్తే ఏ రకంగా వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా? ఇది సహజం కదా. ఇది వ్యక్తిగత ఎమోషనల్స్ కాదు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ, ప్రాక్టీస్ లో జరుగుతున్న ప్రక్రియ, వాటిని చూసి పూర్తిగా బేరీజు వేసుకున్న తర్వాతనే కోర్టు ఒక తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత నువ్వు కాదు ఇంకోటి అని చెప్పేసి అనంటే ఇగో ఎగ్జామ్ పెట్టడంలో ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ పాటించలేదని పక్షపాతంగా వివరించిందని, తన సొంత రూల్స్ కూడా వయలేట్ చేసిందని టీజీపీఎస్సీకి కోర్టు మొట్టికాయలు వేసింది. 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా కూడా ఇప్పటికీ ఏమీ నేర్చుకోవాలని కోర్టు అన్నది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మాటలు మేము అనడమో మీరు అనడమో లేకపోతే వెంకట్ గారు అనడమో కాదు కదా, అది కోర్టు చెప్తుంది కదా. మరి కోర్టు చెప్తున్న దానికి ఆన్సర్ చేయాల్సిన టీజీపీఎస్సీ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఇప్పటిదాకా కూడా ఈ విషయాలలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పింది కోర్టు, చెప్పలేదు కదా. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ రాజకీయ ఆరోపణ కూడా వచ్చింది. అంతకు ముందు ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసిరా, లేకపోతే టీజీపీఎస్ మీద చేసిరా, లేకపోతే ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ మీద చేసిరా? అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ అవకతవకలు ఎవరికి జరిగినాయి, ఎట్లా జరిగినాయి, మీరు ఆధారాలు అవన్నీ మాట్లాడితే చాలా విషయాలు నేను చెప్తున్నా వినండు. మీరు ఏదో ఈ విషయాల మీద ఆధారాలు అడుగుతున్నారు, మరి కాళేశ్వరం విషయాల మీద ఉద్యోగాలు అమ్ముకున్నారు, టెక్నికల్ ప్రాబ్లమ్ ఇది అభ్యర్థులు చెప్తున్నారు, ఇది అభ్యర్థులు చెప్తున్నారు. మీరు అధికారుల విషయం కాదు, అధికారులు కోర్టు అడిగిన విషయాలైనా లేకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళిన విషయాలైనా దానికి ఆన్సర్ చెప్పండి కదా అంటున్నారు. ఏదైతే 2-3 సెంటర్లో ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ రావటము, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ రావటం, ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మేము ఒకటే విషయం చెప్తున్నాం విజిత గారు, ఇన్ కేసు టీజీపీఎస్ కి హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం టీజీపీఎస్సీ హైకోర్టులకు ఇవ్వాల్సిన ఆన్సరబిలిటీ ప్రకారం ఆ విధంగా కనుక చర్చ జరిగితే అంతవరకే చర్చ. మేము టీజీపీఎస్సీ డిఫెండ్ చేసుకోవడానికి మాకు ఎటువంటి రైట్ లేదు. ఒక ప్రభుత్వంగా పార్టీగా మహేష్ కుమార్ గౌడ్ గారు టీజీపీఎస్సీ చైర్మన్, నేనేమంటే ఒక్క మాట చాలా నీతి పరుడు, నిజాయితీ పరుడు వచ్చిన వ్యక్తి అయితే అభ్యర్థుల బాధలు ఎందుకు పట్టించుకోలేదు? మీరు ఒకటే ఉద్యోగాలు ఈ బట్టలు దించేసుకుంటున్నారు. అభ్యర్థులు బట్టలు దించినప్పుడు ఏం చేశారు? బట్టలు దించి కొట్టినప్పుడు ఏం చేశారు? వాళ్ళు నిజంగా అడిగినప్పుడు ఏం చేశారు? ఎవరైతే 3 కోట్ల అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు. అవకాశం ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం ఇచ్చింది, టీజీపీఎస్ ఇచ్చింది, మేము ఇచ్చిన మాట్లాడినా అవకాశం ఇచ్చిండ్రు. అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. నేను రెగ్యులర్ చేసి మీరు చెప్తా. మీరు ఒకటే విషయం నేను చెప్తా. ఒక విషయం మనం అంతా చదువుకున్న వాళ్ళం. నేనేమంటున్నా అంటే టీజీపీఎస్ హైకోర్టు మధ్య జరిగిన టెక్నికల్ ఇష్యూ మీద చర్చ జరిగితే ఆ విధంగా చర్చ జరుపుతాం, ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. ఒకటే మాట మేము ఏమంటాం అంటే బీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు, ఇప్పుడు ఒక గౌరవ ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న కేటీఆర్ గారు, తెలంగాణలో ఉన్న 500 పై చిలుకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించిన వాళ్ళ మీద 3 కోట్లకు ఉద్యోగం కొనుక్కున్నారు. అట్లా 1500 కోట్ల వరకు అయిందని చెప్పి వాళ్ళు ఎలిగేట్ చేశారు. మేము ఒకటే